చేయబోతున్నాం న్యూయార్క్, నయాగరా. అట్లాంటా నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా వెళ్ళాము చూపిస్తాను. కమ్. మార్నింగే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇలా ఫస్ట్ సుప్రభాతంతో స్టార్ట్ చేసి సాంగ్స్ వింటూ ఆఫ్టర్నూన్ ఒక రెస్ట్ ఏరియాలో ఆగిపోయి రైస్ అన్నీ తెచ్చుకున్నాము. అవి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఫ్లైట్కి బుక్ చేసుకుంటే వెళ్ళి ఫ్లైట్ లోపల కూర్చున్నాక ఫ్లైట్ క్యాన్సల్ అన్నాడు వాడు. దిగి ఇంటికి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా బై కార్ వెళ్దామని ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. మేము ఇంకా హిమ అండ్ శ్రవంత్ ఫ్యామిలీ. యాక్చువల్ ప్లాన్ వచ్చేసి డైరెక్ట్ న్యూయార్క్కి, కానీ అంత డిస్టెన్స్ ఒకేసారి ట్రావెల్ చేయలేం. సో వాషింగ్టన్ DC బ్రేక్ జర్నీ పెట్టుకున్నాము. అక్కడ దిగి రూమ్ బుక్ చేసుకొని, ఇదిగో ఇలా ఉందండి ఈ రూము. చాలా ప్లెజెంట్గా ఉంది వాషింగ్టన్. ఈవినింగ్ 7 రీచ్ అయ్యాము. సో కాస్త ఫ్రెష్ అప్ అయి అలా బయటికి వాక్ లాగా వెళ్ళి డిన్నర్ కోసం వెతుక్కొని వచ్చాం. సిటీ సెంటర్లోనే తీసుకున్నాం రూము. ఇది అసెంబ్లీ కనపడుతుంది ఇక్కడి నుంచి. ఇలా కాసేపు వాక్ చేసి అంతా చూసుకొని డిన్నర్ చేసి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి వైట్ హౌస్, లింకన్ స్టాచ్యూ ఇవన్నీ చూడడానికి స్టార్ట్ అయిపోయాము. ఈ వాషింగ్టన్ DC అనేది US క్యాపిటల్ అండి. మేము వెళ్ళింది మంచి సమ్మర్ టైంలో. సో మార్నింగ్ 8 కల్లా పిచ్చి ఎండ స్టార్ట్ అయిపోతుంది అప్పటికే. ఇది లింకన్ మెమోరియల్. ఇదిగో ఈయన అబ్రహాం లింకన్ అన్నమాట. ఈయన స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ. ఈ ప్లేస్ చూసుకొని కొన్ని పిక్స్ దిగేసి నెక్స్ట్ మేము వైట్ హౌస్ చూడడానికి వెళ్ళిపోయాము. ఇక్కడే అండి ట్రంప్ అన్ని డెసిషన్స్ తీసుకుండేది. ఆయన హౌస్ కూడా ఇక్కడే ఉంటుందంట. బయట నుంచి చూసేసుకొని నెక్స్ట్ కార్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి నెక్స్ట్ డెలావేర్ అనేసి ఆ ప్లేస్కి వెళ్ళాం. ఆన్ ద వే టు న్యూయార్క్ అన్నమాట అది. అక్కడ మా మావయ్య అత్తయ్య ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి లంచ్ చేసేసుకొని మాట్లాడుకొని అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఈవినింగ్ 5కి అలాగా మళ్ళీ స్టార్ట్ అయిపోయి న్యూ జెర్సీకి వెళ్ళాం. ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంత లాంగ్ ట్రిప్ అయ్యింది. లేదు అంటే డైరెక్ట్ న్యూయార్క్కి వెళ్ళిపోయేవాళ్ళం. హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, మనీ వేస్ట్ అవుతుందనేసి ఇలా కార్లో డ్రైవ్ స్టార్ట్ చేసాం. అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి. ఇది డెలావేర్ టు న్యూ జెర్సీ రూట్. చాలా బాగుంటుంది డ్రైవ్. ఇక్కడ బ్రిడ్జెస్ అన్నీ చాలా బాగుంటాయండి. పెద్దగా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో కడతారు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆన్ ద వే ద ఫేమస్, ద బిగ్గెస్ట్ బ్యాప్స్ స్వామినారాయణ్ అక్షరధామ్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. యుఎస్లోనే ది బిగ్గెస్ట్ అండి ఇది. చాలా పెద్దగా బాగుంది. లోపలికంతా అలో చేయలేదు కెమెరాస్ని, సో బయట మట్టుకు తీశాను. ఇదిగో చాలా పెద్దగా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు 2 కళ్ళు చాలు అసలు, అంత బాగుంది. మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అండ్ సన్సెట్ లైట్లో అంతా చూసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటపడ్డాం. అటు నుంచి నెక్స్ట్ డైరెక్ట్ న్యూజెర్సీకి వెళ్ళి రూమ్లో దిగాం. చాలా లాంగ్ ట్రిప్ అండ్ ఈ ట్రిప్ వల్ల దారిలో ఉన్న అన్నీ కవర్ చేసుకోగలిగాం. న్యూజెర్సీ రీచ్ అయ్యాం. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బయటికి వచ్చాం. ఇక్కడ ఇండియా స్క్వేర్ అని ఒక మొత్తం రో అంతా ఇండియన్ షాప్స్ అండి. లోపలికి వెళ్తే కోటియా యుఎస్ఆ అర్థం కాదు, అలా ఉంది ఈ లైన్. మొత్తం ఇండియన్ షాప్స్, ఆ నేమ్స్ కూడా అలాగే ఉంటాయి, సైన్ బోర్డ్స్ మొత్తం. చూడండి ఒకసారి. ఇక్కడ మన ఇండియన్ టిఫిన్ దొరికింది, హ్యాపీగా అన్నీ ఉన్నాయి. మ్యాక్సిమం న్యూయార్క్ వచ్చేవాళ్ళు న్యూజెర్సీకి వచ్చి ఇలా ఇండియా స్క్వేర్ లైన్లో ఫుడ్ హ్యాపీగా తినచ్చు. న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ జస్ట్ 20 minutes డ్రైవ్ అండి, అంతే. అది ఈజీగా వెళ్ళి రావచ్చు. కొంతమంది న్యూజెర్సీలోనే స్టే చేస్తారు. న్యూయార్క్ చూడాలనుకునే తెలుగు పీపుల్, మెయిన్లీ ఇండియన్స్. ఈ హోటల్ చూడండి, ఇండియాలోనే ఎక్కడో హోటల్ లాగా అనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ సేమ్ సీటింగ్, సేమ్ అంబియన్స్, నీట్గా ఉంది, ఎగ్జాక్ట్గా ఉంది. టిఫిన్లు చేసేసి ఈ బుజ్జి పిల్లలంతా ఐస్ క్రీమ్ తిన్నారు. ఇక్కడ ఒక బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే పాన్ షాప్ ఉందండి. హైదరాబాద్లో ఉంటుంది ఇలాగా రోడ్ సైడ్లా. వాడు బోర్డ్స్ వాడు సేమ్ ఎగ్జాక్ట్ సెటప్ చేసుకున్నాడు. ఇలా ఇంకెక్కడా ఉండదు, ఈ లైన్లో ఉంది. మాకే వింతగా అనిపించి ఒకటే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం ఇక్కడ. ఈ రో అంతా ఒక లుక్ వేసేయండి. ఆ బోర్డ్స్ అన్నీ చూడండి, ఎప్పుడైనా రెఫరెన్స్కి యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని రూమ్కి వెళ్ళి స్నానాలు చేసేసి న్యూయార్క్కి స్టార్ట్ అయిపోయాము. న్యూయార్క్ అంతా ఇంకొక బ్లాగ్లో చూపిస్తాం.